3 రోజులు ఎందుకు పెట్టినాము అని అంటే మనకు రాజకీయాలలో రంగు కావాలి, రుచి కావాలి, చిక్కదనం కావాలి. అయితే ఛాయ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే తెలంగాణలో 3 బ్యూటిఫుల్ రోజెస్ ఉన్నాయి. ఫస్ట్ రోజ్ కాంగ్రెస్, సెకండ్ రోజ్ బీఆర్ఎస్, థర్డ్ రోజ్ తెలంగాణ బీజేపీ. అదే దగ్గర ఫస్ట్ కాంగ్రెస్ అనను, కాంగ్రెస్ మారిపోయినావా మళ్ళీ కమెంట్లు పెట్టకూరి. నేను ఎందుకంటే అధికార పక్షం, ప్రతిపక్షం, అంధకార పక్షం. ఏం మాట్లాడాలనుకుంటున్నావు రా అన్న మీ ఆలోచన నాకు అర్థమైంది. పువ్వుల మీద దుమ్ము సెటిల్ అవుతుందో ఆ దుమ్ముని మనము దులపకపోతే డైవర్జన్ పూలకు దారితీస్తుంది. ఈ 3 రాజకీయ పార్టీలలో ఎవడికి రంగు ఉన్నది, ఎవడికి రుచి ఉన్నది, ఎవడికి చిక్కదనం ఉన్నది అన్నది ఇలాంటి చిట్టా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇదేంది గిరీష్ 3 గులాబీలను పెట్టినావు అని అన్నది ఒకటి వస్తుంది. అంటే పొద్దుగల లేవగానే మంచి గరం గరం ఛాయ్ ఒకటి ఉండాలి కదా. 3 రోజులు ఎందుకు పెట్టినాము అని అంటే మనకు రాజకీయాలలో రంగు కావాలి, రుచి కావాలి, చిక్కదనం కావాలి. మనకు రంగు, రుచి, చిక్కదనం ఈ 3 ఉంటేనే కదా అసలైన సిసలైన కిక్ వస్తుంది మనకు. ఈ మధ్య కొద్దిగా వేరే ఛాయ్ తాగకపోతే కక్కుడు కాలకు కూడా రాదు ఎవరికి. కొంతమందికి కిందికేని కూడా రాదు, వాషర్లు ఓపెన్ కూడా కాదు. అయితే ఛాయ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే తెలంగాణలో 3 బ్యూటిఫుల్ రోజెస్ ఉన్నాయి. ఫస్ట్ రోజ్ కాంగ్రెస్, సెకండ్ రోజ్ బీఆర్ఎస్, థర్డ్ రోజ్ తెలంగాణ బీజేపీ. అదే దగ్గర ఫస్ట్ కాంగ్రెస్ అనను, కాంగ్రెస్ మారిపోయినావా మళ్ళీ కమెంట్లు పెట్టకూరి. నేను ఎందుకంటే అధికార పక్షం, ప్రతిపక్షం, అంధకార పక్షం అని చెప్పి పెట్టిన. ఏంది గిరీష్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు రా అన్న మీ ఆలోచన నాకు అర్థమైంది. తెలంగాణ పాలిటిక్స్ ఇవాళ 3 రోజులు అయినాయి. 3 రోజులు ఎట్లా రంగు, రుచి, చిక్కదనం. అయితే ఎప్పుడైతే ఈ పువ్వుల మీద దుమ్ము సెటిల్ అవుతుందో ఆ దుమ్ముని మనము దులపకపోతే డైవర్జన్ పూలకు దారితీస్తుంది. అది రోజ్ అని తెలియదు కదా, అప్పుడు అది గులాబీ అని తెలియదు మనకు. గులాబీ అని తెలియకపోతే అప్పుడు మనము పాటలు పాడినాం అనుకో, బంతి చామంతి అని గులాబీలను పెట్టుకోండి, వర్కౌట్ కాదు. ఏమ్రా అవులగా అని తిరుగుతారు. అయితే ఈ 3 రాజకీయ పార్టీలలో ఎవడికి రంగు ఉన్నది, ఎవడికి రుచి ఉన్నది, ఎవడికి చిక్కదనం ఉన్నది అన్నది ఇలాంటి చిట్టా. మీ కమెంట్ రూపంలో ఫస్ట్ చెప్పు ఫ్రెండ్స్, ఎవడికి రంగు ఉన్నది, ఎవడికి రుచి ఉన్నది, ఎవడికి చిక్కదనం ఉన్నది. ఎందుకు మాట్లాడుతున్నానంటే వెనకటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయినప్పుడు క్లియర్ కట్గా మ్యాండేట్ ప్రజలు చెప్పిండ్రు. రూరల్ ఎలక్షన్స్ అయినాయి. రూరల్ ఎలక్షన్స్లలో అది ఒక ప్రాక్టీస్ మ్యాచ్. నిజంగా చెప్పాలంటే నెట్ ప్రాక్టీస్ అంటాం కదా, నెట్ ప్రాక్టీస్ మ్యాచ్ అది. బట్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ అర్బన్ ఎలక్షన్లు. అర్బన్ ఎలక్షన్లు అని అంటే ఇది ఒక వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ అని అనొచ్చు కదా అర్బన్ ఎలక్షన్స్ అంటే. అదేంది గిరీష్ అర్బన్ ఎలక్షన్స్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ అని అంటున్నావు అని అంటే సర్పంచ్ ఎలక్షన్స్లలో అధికార పార్టీ అననే ఒక ట్యాగ్ ఉన్నది కాంగ్రెస్కి, ప్లస్ రేవంత్ అన్న చరిష్మా మంచిగా ఉన్నది, అది ఆయన బ్యాగ్లో పడ్డది. రిజల్ట్లు మంచిగా వచ్చినాయి. కాకపోతే కాంగ్రెస్ నవ్వింది కూడా, చిరునవ్వు నవ్వింది కూడా, మాకే రిజల్ట్ వచ్చింది అని. అయితే ఈ చిరునవ్వు ఎక్కువ రోజులు లేకుండే. ఎందుకు చెప్పాలనా, ఏదైతే తారాస్థాయిలో బీఆర్ఎస్ వెనకటికి గెలిచింది చూడు, ఆ స్థాయిలో కాంగ్రెస్ గెలిచిందా? గెలవలే. అంటే బీఆర్ఎస్ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఏమన్నానంటే నేను గాయబ్ కాలే, కేవలం పచ్చిగైనంత మాత్రాన ఇచ్చిపిచ్చి పచ్చి చేస్తారనంటే కుదరదు అని చెప్పి ఒక రిమైండర్ ప్రజలలా క్లియర్ కట్గా పెట్టింది. నేను ఇంకా వాషవే కాలే, కేవలం పచ్చిగైనా. అయితే ఈ అర్బన్ ఎలక్షన్స్ అనేది గిరీష్ మళ్ళీ నువ్వు క్వార్టర్ ఫైనల్ అని అన్నావు అంటే ఎందుకు అంటున్నావు అని చెప్పి మాట్లాడితే, తెలంగాణ అనేది ఒక రూరల్ స్టేట్ కాదు. తెలంగాణలో అర్బన్ అనేది భారీగా ఉన్నది. నువ్వు హైదరాబాద్ తీసుకో, వరంగల్ తీసుకో, కరీంనగర్ తీసుకో, నిజామాబాద్ తీసుకో, ఖమ్మం తీసుకో, ఇట్లా నువ్వు తీసుకుంటే నీకు అర్బన్ అనే బరువు నీకు తెలంగాణలో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కేవలం ఒక సిటీలు కావు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఇవన్నీ పెద్ద సిటీలు, జస్ట్ సిటీలు కావు. నిజంగా చెప్పాలంటే కాంక్రీట్ అడవులు అవుతున్నాయి. ఇవి కాంక్రీట్ అడవులు అవుతున్నాయి. అంటే ఎప్పుడైతే నీ తెలంగాణ అర్బన్ పెరుగుతున్నదో, కాంక్రీట్ అడవులు అవుతున్నాయో, మళ్ళా రాజకీయ పార్టీలకు ఇది ఒక పొలిటికల్ ల్యాబొరేటరీ అవుతుందా కాదా? షుగర్ లెవెల్, బీపీ లెవెల్ ఎంతున్నాయి చెప్తుందా లేదా? అందుకనే నేను ఇది వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ అని చెప్పిన. అయితే అర్బన్ ఓటర్లు ఎమోషన్కి ఓటయ్యారు బ్రదర్, ఓటయ్యారు. వాడు రోడ్లకు ఓటేస్తాడు, వాడు డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లున్నది అని చూసి ఓటేస్తాడు. ట్విట్టర్లలోనే కేవలం నువ్వు పోస్టింగ్ చేసి సోషల్ మీడియాలో ఈ నాయకుడికి ఇన్ని లైకులు వచ్చినాయి, ఈ నాయకుడికి ఇంతమంది షేర్ కొట్టిండు అని అంటే
గంట ఫరక్ పడదు నాకు. ఈ ఎలక్షన్ ఆ మెజరింగ్ స్కేల్ అని చెప్పి చెప్తున్నా. ఎవడెవడైతే సిటీని గెలుస్తాడో, నువ్వు రాజకీయం గెలుస్తున్నావు అని చెప్తలేను, కాకపోతే సిటీని గెలిచినోడు ఇక రానున్న 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నరేటివ్ని మాత్రం కంట్రోల్ చేస్తాడు. అంటే పబ్లిక్ పల్స్ ఏ రకంగా ఉందో చెప్పే హిమ్మత్ పెట్టుకుంటాడు, తాకత్ పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ కంప్లీట్గా ఈ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో నీకేం కనబడుతున్నది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, నాకు ఇక్కడ 2 రోజులు కనబడుతున్నాయి. అంటే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది తెలంగాణలో, నేను లేదని అంటలేను, కాకపోతే మల్టీప్లెక్స్ థియేటర్లో 2 స్క్రీన్లు పనిచేస్తున్నాయి, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్. స్క్రీన్ 1లా తెలంగాణ కంప్లీట్గా మీకు ఎట్లా కనబడుతుంది అంటే ఒక అధికారం కనబడుతుంది కాంగ్రెస్ది, మీకు నేనే ఇంకొక 8 సంవత్సరాలు పరిపాలిస్తాననే అహంకారం కనబడుతున్నది, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కూడా కనబడుతున్నది కాంగ్రెస్ది, లేదని అంటలేదు. ప్రజల ఎక్స్పెక్టేషన్లు ఏమో కంప్లీట్గా పెద్ద పెద్ద మౌంట్ ఎవరెస్ట్ లెక్క పర్వతాల లెక్క ఉన్నాయి. కాంగ్రెస్ డెలివరీ స్లిప్ అవుతున్నది, అది వేరే విషయం. కాకపోతే ఇదే ప్రక్రియ ఇంకా నడుస్తూ పోయిందని అనుకో, ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి డెలివరీ స్లిప్ అయితే గుడ్డలుడ తీసి కొడతానన్న ముఖ్యమంత్రి మీద రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా సోషల్ మీడియాలో టమాటాలు గుడ్లు పడతాయా పడాయా? ఇప్పుడు స్క్రీన్ 2కి వద్దాం. ఈ స్క్రీన్ 2లో సినిమా ఏం నడుస్తున్నది అని అంటే బీఆర్ఎస్ నడుస్తుంది. బీఆర్ఎస్ ఏం చేస్తున్నది అని అంటే అలా మన ఇనుప కండలు ఉక్కు నరాలు అని అంటారు కదా రాజకీయానివి, ఆ మజిల్ మెమరీ అనేది పరిచయం చేస్తూ వస్తున్నది కాంగ్రెస్కి. బిడా ప్రత్యామ్నాయం నేనే అని అన్నట్టు ఒక క్యాడర్కి ఇంటాక్ట్ పెడుతూ లీడర్షిప్ వోకలై మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ వాళ్ళ కీలకమైన నాయకులు ఎవరైతే మన బీఆర్ఎస్లు ఉన్నారో వాళ్ళు కేవలం షోలలో గుసగుసలు ఆడతలేరు. డంకేపే చోట్ మేము వెయిట్ చేస్తున్నాం, నెక్స్ట్ మేమే అన్న మెసేజ్, బీఆర్ఎస్ మెసేజ్ గట్టిగా పోతున్నది. అంటే పోగొట్టుకున్న దాన్ని కేవలం అది పవరే, పోగొట్టుకుంది కేవలం పవరే, మా పల్స్ ఇంకా గట్టిగా ఉన్నది, నాడి నడుస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లో ఇంకొకటి ఏదైనా సినిమా వేద్దాంరా నాయన స్క్రీన్లా అని చెప్పి మాట్లాడితే టీబీజేపీ ఏడున్నది అని నేను అలా అడుగుతున్నా. అయితే ఇలా టీబీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంది గిరీష్ అని చెప్తే నేను 3 పార్టీలు అని చెప్పిన, అధికార పక్షం, ప్రతిపక్షం అండ్ అంధకార పక్షం. టీబీజేపీ ఏడున్నది అని చెప్పి నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నీకు ప్రెస్ నోట్లలో కనబడ్డదా టీబీజేపీ ఏంటన్నా? ఇవాళ నిన్న కనిపించిందేమో కానీ మీకేంటన్నా ప్రజల సమస్యల మీద స్ట్రీట్లో కనిపించిందా? గల్లీలో కనిపించలే, మీకు ప్రెస్ మీట్లలో కనబడలే, ప్రెస్ నోట్లలో కూడా కనబడలే. ఇప్పుడు టీబీజేపీ ఎలక్షన్లల్లో అసలు టీబీజేపీ అనేది ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తుందా లేకపోతే కేవలం అటెండెన్స్ చేస్తుందా అని అనేది ఒక క్వశ్చనా కాదా? నువ్వు కంటెస్ట్ చేస్తున్నావా, అటెండెన్స్ చేస్తున్నావు? ఎందుకు అని అంటే ఒక్కొక్కడు మామూలుగా రిబెల్లా చూసిరు కదా, మీ గుండెలలో నిద్రపోతామని చెప్పి కార్యకర్తల ఆవేదన. ఆనాడు నేను మాట్లాడింది ఇవాళ నగ్న సత్యం కాలే. ప్రతి ఒక్కడు బాత్రూంలోకి ఎంటర్ కావాల్సిందే బ్రదర్, బాత్రూంలో అందరు నంగనే బయట పడుతుంది, నీ అసలు స్వరూపం ఏందని అన్నది బయట పడుతుంది. నన్ను వ్యతిరేకించిన ఆ మనుషులకు చెప్తున్నా, మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు కార్యకర్త మనోభావాలు అనేది ఒక క్వశ్చన్. ఇవాళ క్యాడర్ కన్ఫ్యూజ్ అయి ఉన్నది, నేను నా ఐడియాలజికల్ వాల్యూస్కి ఓటేయాలనా లేకపోతే టికెట్ యొక్క వాల్యూ తెలుసుకొని ఓటేయాలా అని క్యాడర్ కన్ఫ్యూజ్ అయి ఉన్నది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్, మొన్న జరిగిన రూరల్ ఎలక్షన్స్, ఆదిలాబాద్ మన సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్లా తీసుకుంటే ఆదిలాబాద్ని జరిసే పక్కకు పెట్టినాం అనుకో, మీ రిజల్ట్ ఏమున్నది బ్రదర్? నిజంగా చెప్తే మార్జినలే ఉన్నది. మళ్ళీ అలా అర్బన్ ఓటర్లు మీకు ఫేవర్ చేస్తారు అని చెప్పి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు పెయింట్ వేసి కాన్వాసింగ్ లేకపోతే అది మంచిగా కొడుతుందా? చెప్పురు నాకు ఒక మాట అడుగుతున్నా. తెలంగాణ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే 2 సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు, కాదని అంటలేను. వాళ్ళు ప్రతిసారి 8+7+2 సెంట్రల్ మినిస్టర్స్ ప్రతిసారి ఒక మాట మాట్లాడినరు. ఏందనంటే లోకల్ బాడీలలో సెంట్రల్ ఫండ్సే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ ఇస్తుంది. అది రైల్వేస్ కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, సర్పంచులు కానీ నిధులు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, లోకల్ బాడీ అది కానీ మేమే పైసలు ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. బట్ అర్బన్ ఓటర్ ఏం ఆలోచిస్తాడు తెలుసా బ్రదర్? ఫండ్ ఎవడిస్తున్నాడు అనేది పెద్ద ముఖ్యం కాదు. నా ఇంటికాడ డ్రైనేజ్ నిండితే ఎవడొచ్చి 7 గంటలకే పొద్దున సాఫ్ చేస్తున్నాడు, నా ఇల్లు నీట్ ఉన్నది అననే చూస్తాడు. క్రెడిట్ పాలిటిక్స్ ఎప్పుడు దొరుకుతాయి తెలుసా? నీ ఫండు, గల్లీల నీ ఫేసు, నీ ఫాలో అప్, ఈ 3 ఉంటేనే అర్బన్ ఓటర్ ఓటేస్తాడు. ఆడు సోషల్ మీడియాలో అప్రిషియేషన్ చెప్పి సపోర్ట్లు చేస్తాడు. లేకపోతే మీరు ఏదైతే డింకా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ఉంటుంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్లకు అడ్రస్ లేని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం చూడు, కాంటాక్ట్ అని చెప్పి పెట్టేస్తాం. ఆ ఫోన్ నంబర్ నడవది, ఆడ ఏడు ఉండో తెలియదు. సో మీ అడ్వర్టైజ్మెంట్లు అడ్రస్ లేని విషయాలలాగా మిగిలిపోతాయి ప్రజల మనసులలో. అసలైన సిసలైన ఒక పెద్ద అగ్నిపర్వతం. ఇప్పుడు దీని మీద జస్ట్ డిస్కస్ చేద్దాం. డిస్కషన్ ఏందనంటే, ఇవాళ
టీబీజేపీ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు పిలుచుకుంటుంది. దేనికోసము? క్యాంపెయిన్ కోసం. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటంటే, మా దగ్గర పెద్దగా మేము కొట్లాడలే కాబట్టి ప్రజలు మమ్మల్ని ఏ రకంగా తీసుకుంటారో మాకు తెలియదు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు తెచ్చుకుంటున్నాము అని చెప్పి నిన్న పేపర్లలో కూడా వచ్చింది. అయితే నావి 2 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ అన్న, మీ చరిష్మాకు దోకాలేదు, మీ చరిష్మాకు దోకాలేదు, నాకు మీరంటే ఇప్పటికీ ఇష్టమే. సినిమా పరంగానే మాట్లాడతలేను, అట్లీస్ట్ కొంచెం మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, మీ ఆవేదన వ్యక్తం చేస్తారు, యువర్ వోకల్. అయితే నాకు 2 ప్రశ్నలు ఏంటనంటే, మీరు ఆంధ్రాలో ఉన్నంతసేపు నాకేం ప్రాబ్లం లేదు, మీరు తెలంగాణకు వస్తున్నప్పుడు 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి ఏంటనంటే, తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అని అన్నారు. మళ్ళీ ఇలా దిష్టి తగిలిన చోట మీరు అడుగు పెడితే, మీ రాజకీయానికి దిష్టి తగిలితే మళ్ళీ నాకు బాధేస్తుంది కదా మీ ఫ్యాన్ లాగా అననే ఫస్ట్ ప్రశ్న. నా రెండవ ప్రశ్న తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నియామకాలు, నిధులు అనని. నిధులు, నియామకాలు జర పక్కకు పెడదాం, నీళ్ల గురించి పంచాయతీ తీసుకొని వద్దాం పవన్ అన్న. సో నీళ్లు అననే టాపిక్ వస్తే, కృష్ణా గోదావరి జలాలపైన ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ తారాస్థాయిలా గంభీరంగా నడుస్తున్నది, పేపర్లలో రోజు చూస్తున్నాం. సో కృష్ణా గోదావరి జలాలపైన మీ అభిప్రాయం ఏంది? ఎందుకనంటే, నేనేం అడుగుతున్న టీబీజేపీకి అనంటే, మోదీ గారు టారిఫ్లు కూడా టక్ టక్ కటాకట్ కొట్టి పడేసిండు, స్టాక్ మార్కెట్ని కూడా 2000 పాయింట్లు పెంచేసిండు. తెలంగాణ ఇష్యూ అని అనేది, తెలంగాణ ఓటర్కి ఏదైతే వాటర్ ఇష్యూ అని అనేది ఈ టారిఫ్ల కంటే 10 టైమ్స్ పెద్దది. ఎందుకంటే నా దోస్తులకు కొంతమందిని అడిగిన, అరే టారిఫ్లు గిట్లా అయినాయంటే మాకు తెలియదు రాబోయే, అది ఏమైందో అని అమెరికాలో అన్నారు. ఈడ అపోజిషన్ దాన్ని డిమ్కా చేసింది కాబట్టి వీళ్ళ సోషల్ మీడియా కూడా దాన్ని డిమ్కా చేసింది. అయితే నీళ్ల పంచాయతీ జీవనోద్ధారం కాబట్టి ఇది కనీసం 1000 రెట్లు పెద్దది మాకు టారిఫ్ల కంటే. మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉన్నాడో, మళ్ళీ తెలంగాణకు క్యాంపెయిన్ చేయనీకి వస్తున్నాడు, స్పీచ్లు ఇవ్వనీకి వస్తున్నారు, నేనేమంటున్నా అంటే, తెలంగాణ యొక్క నీళ్ల హక్కు మీద ఆయన వైఖరి చెప్పాలా? బనకచర్ల జస్టిఫైడా కాదా? మిగులు జలాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయా? గోదావరి వాటర్ ట్రిబ్యునల్లో ఉన్నాయా? కృష్ణమ్మ గోదారమ్మ యొక్క ఆశీర్వాదము ఏ రకంగా ఉండబోతున్నది అనే పంచాయతీ మాట్లాడాలి. అంటే నేను అడగాల్సింది ఏంటంటే, కృష్ణా వాటర్ షేరింగ్ క్లారిటీ ఇవ్వాలా? గోదావరి నీళ్ళ మీద ఫెయిర్నెస్ చెప్పాలా? అప్పుడే కదా తెలంగాణ ఓటర్ ట్రాన్స్పరెన్సీ చూస్తాడు. అంటే ఇలా తెలంగాణలో ఎప్పుడైతే మీ ప్రచారం మొదలవుతుందో, అక్కడ సినిమా డైలాగుల కంటే కావాల్సింది ఏంది అని అంటే, మా తెలంగాణ యొక్క ఇరిగేషన్ డెసిషన్స్ మీ ప్రకారము ఏ రకంగా ఉంటాయి, లేకపోతే మరొకసారి మీ రాజకీయానికి దిష్టి తగిలే అవకాశం ఉన్నది అని అనిపిస్తుంది. ప్లస్ ఈ 2 టాపిక్ల మీరు మాట్లాడకపోతే పవన్ అన్న, ఒక పొలిటికల్ డ్యూయల్ స్టాండర్డ్స్ బయటపడతాయి. మీరు ఒక సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు అవుతుంది తెలంగాణలో అడుగుపెట్టి. ఇవాళ ఒక పెద్ద పంచాయతీ కూడా మాట్లాడుతున్నా. మున్సిపల్ ఎలక్షన్స్లో కంప్లీట్గా నేను ఇప్పటిదాకా సమరైజ్ చేయలేదు, బట్ ఇప్పుడు సమరైజ్ చేస్తున్నా. ఈ పోలవరం ప్రాజెక్ట్ లెక్క నడుస్తున్నది. ఈ సిట్ కూడా సిట్ వేసి కూర్చోబెడుతున్నారు. కానీ ఇప్పటిదాకా 2 సంవత్సరాలలో ఏం పీక్ కట్టలు కట్టి రానంటే ఒక రిపోర్ట్ లేదు, ఒక ఫైల్ లేదు, ఒక స్టేట్మెంట్ లేదు. అది ఏంటంటే, అది ఇట్లా నడుస్తుంటుంది చూడు, ఇంటర్నెట్ తక్కువ ఉంటాయి, లో బఫరింగ్ అంటే తిరుగుతా ఉన్నది. టీబీజేపీ ఇప్పటిదాకా దాని మీద అసలు మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే మ్యూట్ బటన్ అలా 4 మీద ఒత్తి పెట్టుకున్నది. ఈ డైవర్జన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తూనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ వాడు ఎవడి మీద మాట్లాడుతున్నాడు బ్రదర్? బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ వాడు ఎవడి మీద మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిపి అసలు టీబీజేపీని తీసుకుంటుర్రా, పరిగణనలోకి తీసుకుంటుర్రా? దూర్ తక్ దుర్బిన్ పెట్టినా మనకు కనబడతలేదు సబ్జెక్టు. కాంగ్రెస్ వాడు కూడా వీళ్ళ నోర్లు బంద్ చేయించిండు. టీబీజేపీ నాయకుడు ఒక్కడు మాట్లాడాడు కాంగ్రెస్ మీద, ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. డైరెక్ట్గా కాంగ్రెస్ వాడు ప్రత్యామ్నాయం ఎవరిని అనుకుంటుండు? బీఆర్ఎస్ వాడిని అనుకుంటుండు. సో ఈ ఎలక్షన్స్లలో మీరు ప్రత్యామ్నాయం ఎట్లయితారు అని అంటే మీరు చెప్పుండ్రి. ఇవాళ బిగ్గెస్ట్ అపోనెంట్ ఎవరు అని అంటే కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు. నిజంగా చెప్పాలంటే బీజేపీకి ఎవరు అనేది తెలిసి వస్తలేదు. ఎందుకంటే తెలంగాణ స్పెసిఫిక్ అజెండా లేకపోయి, డెవలప్మెంట్ల డిబేట్లు లేకపోయి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకపోయి, మీరు అప్పుడప్పుడు అట్లా ఇట్లా విజిటింగ్ ప్రొఫెసర్ల లాగా వస్తున్నారా? మీ విజిటింగ్ ప్రొఫెసర్ చాతలకు ఆఖరికి పక్క రాష్ట్రంకైనా ఒక పెద్ద నాయకుడిని మీరు తెచ్చుకుంటున్నారా? మళ్ళీ ఇది క్యాడర్ బేస్డ్ పార్టీయా బీజేపీ అలా, లేకపోతే తెలంగాణలో ఎలక్షన్ బేస్డ్ సీజనల్ పార్టీయా అనే ఒక క్వశ్చన్ ఇలా క్లియర్ కట్గా చెప్పాలా. ఎందుకంటే కార్యకర్త బజార్లో నిలబెట్టేసిరు, కార్యకర్తని ఇలా బజార్లో నిలబెట్టేసిరు. టికెట్లు పైసలకు అమ్ముడు పోతున్నాయి అని చెప్పిన గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ కార్యకర్త అనంటే ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఇండివిజువలా, లేకపోతే టీబీజేపీకి కేవలం ఒక సర్కార్ ఇన్వెంటరీ అని అంటాం కదా, ఇన్వెంటరీయా? ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమవుతుందో నాకు తెలియదు. అగర్ బీఆర్ఎస్ గెలిస్తే
ఖచ్చితంగా ఒక నరేటివ్ జ్వాల ఇగ్నిషన్ మొదలవుతుంది. అగర్ రేవంత్ రెడ్డి గెలిస్తే, కాంగ్రెస్ డామినేట్ చేస్తే వాళ్ళ అథారిటీ ఇంకా గట్టిగా అవుతుంది. నేనే అనన్న తత్వం కాంగ్రెస్ది ఇంకా మొదలవుతుంది. టీబీజేపీ అగర్ గెలిస్తే, అగర్ మీటర్లో పెట్టి మనం చూస్తే ఫస్ట్ టీబీజేపీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. థర్డ్ స్థాయిలో ఉన్నది అనుకో, ఇంకా బీజేపీ మాట్లాడుతున్న మాటలు ఎండమావి మాటలే. మైరాజెస్ అని అంటాం కదా, మిరాజెస్ అని అంటాం కదా, అదే అంటారు కదా, మన నీళ్ళ లెక్క కనిపిస్తే తర్వాత దగ్గర కొంగని అది ఏమి ఉండదు ఆడ, ఎండమావులు అని అంటారు కదా. సో 3వ పొజిషన్లో వస్తే బీజేపీ మాటలు ఎండమావులే అవుతాయి. సెకండ్ ప్లేస్ వచ్చింది అనుకో, అబ్బా అని చెప్పి మూమెంటం స్టార్ట్ అవుతుంది ప్రత్యామ్నాయ దిశలో. సపోజ్ బై ఛాన్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకో, నాకు చెప్తున్నా కదా, పొలిటికల్ అర్త్క్వేక్ వస్తుంది, భూకంపం వస్తుంది. ఇలా తెలంగాణ ఓటర్ అనేటోడు కన్ఫ్యూజన్లో లేడు. 3 పార్టీలలో 3 రోజులు రంగు రుచి చిక్కదనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు, అసలు ఓటర్ మనసులో ఏమున్నది అని. ఇవాళ అర్బన్ బ్యాలెట్ బాక్సులు ఓట్లు కౌంట్ చేయే కేవలంగా వాళ్ళు మీ ట్రాన్స్పరెన్సీ చూస్తున్నారు, విజిబిలిటీ చూస్తున్నారు, మీ గుండెలో ఉన్న ధైర్యం చూస్తున్నారు, అవినీతి పైన మీరు తీసుకునే చర్యలు చూస్తున్నారు, మీ వాక్ చాతుర్యం చూస్తున్నారు, ప్రత్యర్థులను ఏ రకంగా వెనక పెడతారు అని చెప్పి చూస్తున్నారు. తెలంగాణలో నీళ్ల పంచాయతీ చాలా పెద్దది, స్పీచ్ల కంటే లౌడ్ స్పీకర్ల కంటే చాలా పెద్దది. మీ స్లోగన్లు లౌడ్ స్పీకర్లలో పెద్దగా పనిచేయి. తెలంగాణ ఓటర్ చాలా సైలెంట్గా ఉన్నాడు. అది ఆ నిశ్శబ్దం అనేది ఓటమి కంటే చాలా డేంజర్. ఆయన మనసులో ఏముందని అన్నది ఇంతవరకు ఎవరికి తెలియదు ఓటర్ మనసులలో. మ్యాండేట్ స్వింగ్ చేసేస్తాడు, స్వింగ్ ద పర్సెప్షన్ అని అంటాడు. గదేదో పాట ఉంటుంది కదా బ్రదర్, గోదారి గట్టుంది, గట్టు మీద షెట్టుంది, షెట్టు కొమ్మన పిట్టుంది, పిట్టె మనసులో ఏముంది. ఓ ఓ భారత్ మాతాకి జై.